వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. విక్రాంత్ చాందిని చౌదరి జంటగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జీ ఈ సినిమాను స్క్రీన్ ప్లే అందించారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఈ చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా నగరంలోని ఒక హోటల్లో జరిగిన సమావేశంలో హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ, ఈ స్క్రిప్ట్ వినగానే ఇప్పుడున్న సమాజంలో చెప్పాల్సిన కథ ఇది అనిపించి ఈ చిత్రాన్ని ఒప్పుకున్నానని మీడియా ముందు వెల్లడించారు. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా సంతోషంగా ఉంది. పొద్దున్నే సింహాచలంలో దర్శనం చేసుకుని ప్రెస్ మీట్కి వచ్చాము. అండ్ నాకు వైజాగ్లో ప్రమోషన్స్ అనగానే ఎగురు గెంతేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రాగానే నాకు తెలియని ఒక సంతోషం, ఒక ఆనందం ఉంటుంది. అండ్ అలాగే విక్రాంత్ మా వైజాగ్ని పరిచయం చేయాలి, ఇక్కడ ప్రమోషన్ చేయాలి, ఇక్కడ ప్రీమియర్ చేయాలి, ఇక్కడ ప్రెస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అని చాలా చాలా ఆతృతతో వచ్చాను. సో మీ హార్ట్ఫుల్ వెల్కమ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. మన వైజాగ్ అమ్మాయి అనగానే చాలా మంచిగా అనిపించింది. సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా ఇంకొక 2 రోజుల్లో మీ ముందు ఉంటుంది థియేటర్స్లోని. ఇది చాలా మంచి సినిమా అవుతుంది తప్పకుండా. మీ ట్రైలర్ చూసినట్టయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ విధంగా ఏ పరంగా తక్కువ కాకుండా ఫుల్ అండ్ ఫ్లెజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద ఈ సినిమా వస్తుంది. అదే దారిలోని ఒక చిన్న మంచి కొత్త పాయింట్తో అయితే వస్తున్నాం. మేల్ ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూని డీల్ చేసే క్రమంలోని ఏ విధంగా కూడా ఎంటర్టైన్మెంట్ తక్కువ అవ్వకుండా మంచి మంచి ఆర్టిస్టులతోని ఈ సినిమా చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి మై సిన్సియర్ థ్యాంక్స్. సో ఇందాకే చాందిని చెప్పినట్టు సింహాచలం జరిగింది. సో అక్కడ గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ థింగ్, మా మూవీ గురించి చెప్పే ముందు అంటే బీయింగ్ ఫ్రమ్ వైజాగ్ యూ ఆల్ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ సమ్మన్ లైక్ చాందిని. యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లే లేరు, తగ్గిపోయారు అన్న టైంలో వైజాగ్ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇన్ని నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్లో మంచి మంచి మూవీస్ గామి, కలర్కోట్ లాంటి మూవీస్లో చేసి ఇంత నేమ్ తెచ్చుకోవడం అనేది దట్ సంథింగ్ ఆల్ పీపుల్ ఫ్రమ్ వైజాగ్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. అండ్ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ షీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ. సో మూవీ విషయానికి వస్తే సంతాన ప్రాప్తిరస్తు ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రజెంట్ సొసైటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి జరిగే హెల్త్ ఇష్యూస్ గురించి ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పిన ఇష్యూ అనమాట. బేసిక్గా రైట్ నో మీరు ఇండియాలో ఎక్కడ చూసినా ఏ సెంటర్కి వెళ్ళి చూసినా తలకైతే చూస్తే మీకు ఒక ఐవీఎఫ్ సెంటర్ కనిపిస్తుంది. సో మా అనాలిసిస్ ప్రకారం ఆల్మోస్ట్ 3 out of every 10 couples ఇన్ ఇండియా రైట్ నో సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ చిన్న పాయింట్ తీసుకుని అది కూడా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అనే ఒక పాయింట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో దాన్ని తీసుకొని ఎంటర్టైన్మెంట్ బాగా మిళితం చేసి ఎండ్లో ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు బాగా ఒక మంచి మెసేజ్తో బయటకు వెళ్ళేటట్టు తీసిన సినిమా మా సంతాన ప్రాప్తిరస్తు. సో ఈ సినిమాలో నేను, చాందినియే కాకుండా ఇంకా చాలామంది ఆర్టిస్ట్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, తాగుబోత్ రమేష్. అసలు ఇంట్లో అడల్ట్ కంటెంట్ అనేది లేదండి, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఎక్కడ మేము లైన్ దాంట్లో ఎక్కడ వల్గారిటీ లేదు. చాలా ఒక మొత్తం ఫ్యామిలీ అంతా ఒక ఫాదర్, మదర్, పిల్లలు అందరూ కూర్చొని చూడగలిగే సినిమా. అసలు అడల్ట్ కంటెంట్ అయినా ఆ జోనే లేదు. సో అండ్ లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, కానీ ఇది అడల్ట్ కంటెంట్ కాదు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది చెప్పాల్సిందండి. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇన్ఫర్టిలిటీ అంటే ఎంతసేపు అమ్మాయి అంటారు, కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలాసార్లు అబ్బాయిలు కూడా ఉంటుంది. అమ్మాయికి ఎంత 50% ఛాన్స్ ఉంటుంది, అబ్బాయికి కూడా 50% ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ సాఫ్ట్వేర్ నిద్ర ఉండదు, ఎంతసేపు సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొని ఉంటారు, స్మోకింగ్, డ్రింకింగ్, అన్హెల్తీ ఫుడ్. సో వాళ్ళకి ఒక 30 వచ్చేటప్పుడు స్పర్మ్ కౌంట్ పడిపోతుంది. సో అది కూడా ఒక ఇష్యూనే. సో ఎంతసేపు ఇన్ఫర్టిలిటీ అంటే అమ్మాయి మీద పెట్టడం కాదు, అబ్బాయి మీద కూడా చూపించాలి కదా మనం. అది దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది, ఇది చెప్పాల్సిన కథని అనిపించాలని చెప్పి నేను చాలా కథలు విన్నాను. ఆ ప్రాసెస్లో ఇది నా దగ్గరికి వచ్చింది. సో వినంగానే నాకు బాగా అనిపించింది. అంటే ఇట్లా ప్రజెంట్ ఇన్ఫర్టిలిటీ ఎంత పెద్ద ఇష్యూ, దాని గురించి పెద్ద సినిమాలు తెలుగులో అయితే దాదాపు తెలియదు సినిమా. సో ఇది చెప్పాల్సిన కథ అని చెప్పి తీసుకున్నాను.
సో ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఈయన చెప్పినట్టు ఆ పాయింట్ మన తెలుగు సినిమాలో ఇప్పటివరకు డీల్ చేయలేదు. సో ఇటువంటి ఒక పాయింట్తో సినిమా వస్తుంది, ఆ కథ చాలా బాగుంది. అది పక్కన పెడితే నా క్యారెక్టర్ అంటే సగం తర్వాత పెళ్ళైన క్యారెక్టర్. దీంట్లోని ఒక ఫాదర్ని మేనేజ్ చేస్తూ, ఒక హస్బెండ్ని మేనేజ్ చేస్తూ, తనని అంటే తన మెచ్యూరిటీ కానీ అంటే చాలా మెచ్యూర్, చాలా అండర్స్టాండింగ్, ఒక ఐడియల్ గర్ల్ ఎలా ఉంటుంది, ఎలాంటి అమ్మాయి మనకి భార్య కింద వస్తే బాగుంటుంది, ఎలాంటి కూతురు ఉంటే బాగుంటుంది, తన ఆలోచన ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలో రాసిన పాత్ర ఇది. మ్యూజిక్లో ఒక బీజిఎంలో ఒక బిట్ చాలా ఎక్కువ హాంటింగ్ అనిపించింది. సో దాన్ని ట్రాక్ కింద మార్చిన సాంగ్ ఇప్పుడు చార్ట్ బస్టర్ అయింది, తెలుసా నీకోసమే అన్నది. సో ఇప్పుడు అజయ్ అర్సాడా నేను ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్గా తెలుసు ఒకరు. నా షార్ట్ ఫిల్మ్స్కి తను మ్యూజిక్ ఇచ్చాడు. అప్పుడే షార్ట్ ఫిల్మ్స్కి ఆ మ్యూజిక్ చాలా వైరల్ అయ్యి సెపరేట్గా మ్యూజిక్ అడిగి అవి డౌన్లోడ్ చేసిన అవన్నీ జరిగేది. ఇది ఎప్పుడు 2012. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్కి అంత మ్యూజిక్ అంటే అప్పుడే తను చాలా ఫోకస్తో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు. సో అక్కడి నుంచి స్లోగా నేను ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్లో చేసిన వాళ్ళందరూ కొంతమంది ఇలా సినిమాల్లోకి వచ్చారు.